చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, అన్న వినాయకుడి చవితట కొంతమంది చందాకు వచ్చారన్న ఇవనా వద్దా అని అడిగారు. నేను అన్నాను, నన్ను కూడా చాలా మంది వినాయక చవితి చందాలు అడిగేవారు. అప్పుడు నేను ఏమనేవాడిని అంటే, ఏం చేస్తారన్న తమ్ముడు ఈ డబ్బులతో అని అడిగేవాడు. అన్న అన్నదానం చేస్తామన్నా అన్నారు అనుకోండి, వెంటనే డబ్బులు ఇచ్చేవాడు. వెళ్ళండి మీరు అన్నదానం చేసుకోండి, ఒక భారతీయుడిగా మనందరం అన్నదమ్ములం కాబట్టి అన్నదానం చేస్తానంటున్నారు కాబట్టి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాను. చాలా సందర్భాల్లో నేను ఇచ్చాను. అలాగా మీరు కూడా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. ఎందుకు తప్పలేదు అంటున్నానంటే, భారతీయులుగా మనం ఇస్తున్నాం అన్నదానానికి. వాళ్ళు కూడా క్రిస్మస్ రేపొద్దున క్రిస్మస్ వచ్చినప్పుడు మీరేమైనా అన్నదానం చేస్తే వాళ్ళని అడగండి, తప్పలేదు. వాళ్ళ దగ్గర కూడా తీసుకోండి. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది, అంతే. వాళ్ళ విశ్వాసాన్ని మనం డివైడ్ చేయట్లేదు, మన విశ్వాసాన్ని వాళ్ళు ఏమనడానికి వీలు లేదు. వీఆర్ ఆల్ ఇండియన్స్. దేవుడి గురించి తెలుసుకోవడం అనేది నీ వ్యక్తిగతం, అర్థమైందా? ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు మత కల్లోలాలు జరగవు. నేను అదే అంటాను, ఎవరైనా భగవద్గీత ఇచ్చారా తీసుకో, నువ్వు బైబిల్ వాళ్ళు తీసుకోవాలి. ఎవరైనా భగవద్గీత తీసి తీసుకో. దాన్ని చెంపడాలు కాల్చడాలు మంచి మూర్ఖులు చేసే ఎదవలు చేసే పనులయ్యి. బైబిల్ తగలబెడుతుంటారు కొంతమంది పనికిమాలిన ఎదవలు. ఇలా అంటున్నానని చెప్పి వాళ్ళు బాధపడాలి, బాధపడకూడదు అంటలా, బాధ